ట్రంప్ చైనా పర్యటన ముగియడం జరిగింది. ఇప్పుడే ప్రత్యేక విమానంలో అమెరికాకైతే వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్‌గా ఎటువంటి ఒప్పందాలు ప్రకటించకుండానే ట్రంప్ అయితే ట్రేడ్ మిషన్ కంప్లీట్ చేసుకొని అమెరికాకు బయలుదేరాడు. ముఖ్యంగా ట్రేడ్ ఒప్పందంలో ట్రేడ్ మిషన్‌లో ముఖ్యంగా అంశాలు చూసుకుంటే ఒకటి ట్రేడ్, తైవాన్, తర్వాత టెహరాన్ 3 విషయాల మీద అయితే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ట్రేడ్‌కి సంబంధించినవి చూస్తే ఇరువురు దేశాలు అంటే వ్యాపార పరంగా గానీ ఇరువురు దేశాలు ఉపయోగపడేటట్టు కొన్ని ఒప్పందాలు అయితే చేసుకోవడం జరిగింది. కాకపోతే ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే చేయడం లేదు. అంటే అటు చైనా గానీ, ఇటు అమెరికా వర్గాలు గానీ, అఫీషియల్స్ గానీ ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. ముఖ్యంగా చైనాకి అయితే ఆటోమొబైల్ సంబంధించి టెక్నాలజీలో ఎక్కువగా హెల్ప్ చేయాలని అండ్ దానికి ఆపోజిట్‌గా ఖచ్చితంగా మాకు అంటే ఇరువురు ఒకరొకరు ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా మాకు అగ్రికి సంబంధించిన అమెరికా అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అవి చైనా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. మెయిన్‌గా ఆటోమొబైల్ సంబంధించిన వాటిలో ఎక్కువగా డీల్స్ కుదుర్చుకున్నట్టయితే ప్రజెంట్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. తర్వాత టెహరాన్‌కి సంబంధించిన ముఖ్యంగా ఎక్కువగా డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా టెహరాన్‌లో యుద్ధం ఆగిపోవడం అంటే అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యొక్క యుద్ధం ఆగిపోవడం అనేది చైనాకు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎందుకంటే ముఖ్యంగా చైనా అంటే ప్రొడక్షన్‌లో ఎక్కువగా చైనా ఇన్వాల్వ్ ఉంటుంది. సో ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ ఉండడం వల్ల ముడి చమురు అయితే పెరగడం జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోవడం వల్ల ముడి చమురు రేట్లు పెరగడం జరిగింది. ముడి చమురు దొరకడం డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. దొరకడం కష్టమైపోయింది. సో చైనాకు ప్రొడక్షన్ కాస్ట్ అయితే బాగా పెరుగుతుంది. సో అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా పెరగడం వల్ల కొన్ని కంపెనీలు కూడా మూతపడే అవకాశం ఉందని చెప్పేసి చైనా అయితే బాగా టెన్షన్‌లో ఉంది ఇప్పుడు. సో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. సో యుద్ధం ఆగిపోవడం అనేది చైనాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ యుద్ధానికి సంబంధించి కూడా అమెరికా అంటే యుఎస్ ట్రంప్ తోని రెండు అంటే షీ జిన్‌పింగ్ గాని ట్రంప్ గాని ఇరువురు అంటే 2 దేశాల నాయకులు కూడా ఇద్దరు డిస్కషన్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా యుద్ధం ఆగిపోవడానికి ఏ విధమైన చర్చలకైనా మేము రెడీ అని చెప్పేసి చైనా అయితే చెప్పడం జరిగింది. కొన్ని మీడియా ఛానల్లో అయితే చైనా అండ్ అమెరికా కలిపి ఇరాన్ పైన అటాక్ చేస్తాయని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆ విధంగా జరిగితే మళ్ళీ రష్యా కూడా సీన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ప్రజెంట్ అయితే యుద్ధం ఆపడానికి తన వంతు కృషి చేశాను. శాంతి చర్చలకు కూడా తను రెడీగా ఉంటాను. ఏ దానికైనా రెడీగా ఉంటానని ట్రంప్‌కు హామీ ఇచ్చినట్లయితే మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. తర్వాత మెయిన్ విషయం వచ్చేసి తైవాన్ విషయంలో అంటే అటు టెహరాన్ విషయంలో కానీ ట్రేడ్ విషయంలో కానీ ఇరువురు నాయకులు అయితే ఒకరినొకరు పొగుడుకోవడం జరిగింది. కాకపోతే తైవాన్ విషయంలో మాత్రం ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. సీరియస్ వార్నింగ్లు కూడా ఇచ్చుకోవడం జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ట్రంప్ తన ప్రసంగంలో తైవాన్‌కి యుద్ధ పరికరాల విషయంలో సైన్యం విషయంలో వాళ్ళకు వాళ్ళకు ఏ విధంగా సబ్సిడీలు కానీ ఏ విధంగా యుద్ధ పరికరాలు అందిస్తున్నాం అనే విషయం అయితే చెప్పడం జరిగింది. అది చైనాకు సంబంధించిన షీ జిన్‌పింగ్ అయితే నచ్చని విషయం. సో ఆల్రెడీ తన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. తైవాన్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు అమెరికా కానీ ట్రంప్ కానీ అంటే ఇది యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సో ప్రజెంట్ మనము తైవాన్ విషయంలో అటు చైనా కానీ అమెరికా కానీ ఎందుకంత తైవాన్ విషయం ఎందుకంత చొరవ చూపిస్తున్నారు, అసలు తైవాన్ ఏంటి అని ఒకసారి మనం చూస్తే చైనా ఏం చెప్తుందంటే తైవాన్ అనేది చైనాలోని ఒక భూభాగమే. సో అది విడిపోయింది కానీ ప్రజెంట్ అది సపరేట్ దేశం అని చెప్పుకుంటుంది. ప్రపంచ పటంలో ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది తైవాన్. అది చైనా భూభాగమే అని చెప్పేసి ఇంతకుముందు ప్రజెంట్ ఉన్న ప్రెసిడెంట్ కానీ ఇంతకుముందు ఉన్న కానీ చైనాలో కానీ ఇంచుమించు మన ఇండియా పాకిస్తాన్ లాగా మన భూభాగం పాకిస్తాన్ అని ఎలా అంటామో చైనా కూడా తైవాన్ని అలాగే చెప్పడం జరుగుతుంది. సో అంటే తైవాన్ మాత్రం మాది సపరేట్ దేశము, మాది సపరేట్ రాష్ట్రము, మాది సపరేట్ ప్రజాస్వామ్యం ఉన్న దేశము, మా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వదని చెప్పేసి తైవాన్ అంటుంది. సో తైవాన్ అండ్ అమెరికా తైవాన్ కోసం ఎందుకు ఎక్కువగా ఆరాటపడుతుంది అని అంటే 2 విషయాల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచానికి చెందిన 95% సెమీ కండక్టర్లన్నీ కూడా తైవాన్లో తయారవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మొబైల్స్ నుంచి సూపర్ కంప్యూటర్స్ వరకు కానీ అటు తర్వాత ట్రావెల్ సంబంధించి విమానాల నుంచి తర్వాత ఎటువంటి సిస్టమ్స్ అంటే సెమీ కండక్టర్లు, ఈవీ వెహికల్స్, విమానాలు ఏవైనా సరే సెమీ కండక్టర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి 90 to 95% తైవాన్ నుంచే వెళ్ళడం జరుగుతుంది. అంటే
తైవాన్ అనేది చిన్న దేశమైనా ప్రపంచ పటంలో ఒక డాట్ లాగా కనిపించే చిన్న దేశమైనా ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటుంది. సో ఇందులో అంటే తైవాన్ని అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ ఆక్యుపై చేసుకోవడానికి ఇదొక కారణం అని చెప్పొచ్చు. అంటే చైనాకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు రోబోటిక్స్ లో చాలా అడ్వాన్స్డ్ ఉంటారు. వన్స్ సెమీ కండక్టర్ సంబంధించి అంటే తైవాన్ తోడైపోతే వాళ్ళు ప్రపంచాన్ని ఏలొచ్చు అని చెప్పేసి చైనా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఇటు అమెరికా విషయంలో వస్తే అంటే అమెరికాకు కానీ అంటే అమెరికాకు చైనాకి మధ్యలో పసిఫిక్ సముద్రం ఉంటుంది. ఆ పసిఫిక్ సముద్రం ఏదైతే ఉందో మధ్యలో తైవాన్ ఉంటుంది. అంటే రక్షణ కవచంలా అంటే ఒకవేళ చైనా రేపటి నాడు తిరగబడితే రక్షణ కవచంలా ఒకటి తైవాన్ ఉంటుంది. తైవాన్ ఎప్పుడైనా చైనా అండర్లోకి వెళ్తే మాత్రం వాళ్ళకి ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన కొన్ని కోస్టల్ ఏరియాస్ అయితే ఈ తైవాన్ ద్వీపానికి దగ్గరగా ఉంటాయి. సో అంటే ఒకవేళ చైనా తైవాన్ కలిసే మాత్రం ఖచ్చితంగా చైనా నుంచి అమెరికాకు ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందని చెప్పేసి అంటే చైనా కానీ తైవాన్ మధ్యలో యుద్ధాన్ని మాత్రం ఇంకా రెచ్చగొడుతుంటుంది అమెరికా కానీ ఆపే ప్రయత్నం చేయదు. సో అమెరికా ట్రంప్కు ముందున్న అధ్యక్షులు కానీ తైవాన్కి మాత్రం కొన్ని అంటే యుద్ధ పరికరాలకు సంబంధించి వాటి కానీ సైన్యానికి సంబంధించి కానీ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా 2 కారణాల వల్ల ఒకరినొకరు అంటే తైవాన్ మాకు కావాలి, తైవాన్ మా అండర్లో ఉండాలి, తైవాన్ మా అండర్లో ఉండాలని చెప్పేసి ఒకరినొకరు కొట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ మిషన్లో అంటే ట్రేడ్కి సంబంధించి అంటే ట్రేడ్ మిషన్ ఏదైతే జరిగిందో 2 రోజుల నుంచి చర్చలు జరిగినాయో ఆ దాంట్లో ముఖ్యంగా కొన్ని అంటే చాలా విషయాల్లో షీ జిన్పింగ్ ట్రంప్ను పొగడడం జరిగింది. మేమిద్దరం మంచి స్నేహితులం అని చెప్పేసి అటు ట్రంప్ కూడా షీ జిన్పింగ్ కూడా ఏ ఆపద వచ్చినా ఫస్ట్ నేను కాల్ చేసేది చైనాకే, మాకు చైనా ఆప్తమిత్రులు, చైనా అమెరికా సంబంధాలు ఎప్పటికీ విడదీయరానివి అని చెప్పేసి కూడా డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే తైవాన్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే తన ప్రసంగంలో తైవాన్ విషయాన్ని చెప్పినప్పుడు షీ జిన్పింగ్ అయితే ఏ విధంగా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అదే విధంగా ఘాటుగా ఆయన కానీ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. తైవాన్ చైనా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మాత్రం మాటలతో గాను యుద్ధాలతో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ విధంగా సమాధానం చెప్పడం అనేది ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక షాక్ గురి చేశాయని చెప్పాలి. సో ఓవరాల్గా ట్రేడ్ మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇరు దేశాలు కొన్ని వాటిలో అంటే ట్రేడ్ కానీ టెహరాన్ విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఇరు దేశాలు అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేయలేదు. అంటే ముందు నెక్స్ట్ జరిగే చర్చలకు ఇది ఒక పునాదా లేకపోతే ఒప్పందాలు చేసుకోలేదు అండ్ ప్రకటించలేదు కాబట్టి ఒప్పందాలు కుదరలేదా అనే విషయాన్ని అయితే ఇంకా అఫీషియల్స్ అయితే రిలీజ్ చేయడం లేదు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే ట్రంప్ తన చైనా టూర్ని అయితే ముగించుకొని ప్రత్యేక విమానంలో బీజింగ్ నుంచి అమెరికాకైతే బయలుదేరడం జరిగింది.